హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి వీకెండ్ బ్లాగ్. వీకెండ్ అంటే హాలిడే కదా, అలా సరదాగా స్నో వరల్డ్కి వెళ్ళిపోయాం. మీరు ఎప్పుడైనా స్నో వరల్డ్కి వెళ్ళారా? ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయింది, అంత చల్లగా ఏం ఉండదులే స్నో వరల్డ్ అనేసి వెళ్ళిపోయాం. వెళ్ళగానే మేము వేసుకోవటానికి కోట్, షూస్, అలాగే గ్లౌజెస్ ఇచ్చారు. లోపలంతా చల్లగా ఉంటుంది, గడ్డగడ్డిపోతే హ్యాండ్స్ అస్సలు తీయకూడదని చెప్పారు మేము వెళ్ళేటప్పుడు. నా లైఫ్లోనే ఫస్ట్ టైం స్నోని చూస్తున్నాను. ఫ్రెండ్స్తో వెళ్తే మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు, ఇందులోకి వెళ్తే చాలా అంటే చాలా బాగుంది. స్నోతో ఆడుకోవచ్చు, కొన్ని రైడ్స్ ఉన్నాయి, డీజే పెట్టి డ్యాన్సెస్ చేశారు. నేనైతే ఫస్ట్ లోపల అంతా చూసి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇదైతే ఓన్లీ 1 అవరే. ఫస్ట్ అయితే నేను ఫుల్గా స్నోతో ఆడుకున్నాను, ఎంత బాగుందో. కాకపోతే హ్యాండ్కి గ్లౌజెస్ తీస్తే చేతులు అయితే ఫుల్ గటగట్టిపోయినాయి ఆ చలికి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవటం వల్ల అంతగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీయలేకపోయాను నేనైతే. కాకపోతే చాలా చాలా బాగుంది. అంత చలిగా ఉండదులే అనుకున్నాం, కానీ ఫుల్ అంటే ఫుల్గా చలి పెట్టేసింది. ఇంకా కోట్స్, గ్లౌజెస్, అలాగే షూ వేసుకోవటం వల్ల అంతగా తెలియలేదు. టికెట్ అయితే పర్ పర్సన్ 600 ఛార్జ్ చేశారు. అలాగే ఫోన్ ఎలో చేసి, అలాగే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ఒక 50 రూపీస్ ఛార్జ్ చేశారు ఒక్క ఫోన్కి. నేనైతే నిజంగా చిన్న పిల్లల స్నోతో ఎంత బాగా ఆడుకున్నాను. వీకెండ్లో ఇలా సరదాగా అలా బయటికి వెళ్ళి ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేసి ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనం స్ట్రెస్ రిలీఫ్ అవుతాము. నాకైతే ఫస్ట్ ఈ స్నోని, అలాగే ఆ ఇగ్లూని చూడగానే చిన్నప్పుడు మేము సైన్స్ ఎక్స్పోలో చేసిన ప్రాజెక్టే గుర్తుకు వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. ఇందులో ఒక చిన్న షాప్ కూడా ఉంది. ఇంత చలిలో వేడివేడిగా తాగడానికి టీ ఆర్ కాఫీ ఆర్ మిల్క్, ఇలా ఒక చిన్న షాప్ ఉంది. అంటే మన కాలేజెస్లో క్యాంటీన్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది. కాకపోతే మేమైతే ఏం ట్రై చేయలేదు. కాసేపు బాల్తో కూడా ఆడుకున్నాము. ఆడేటప్పుడు ఏంటంటే షూలోకి ఐస్ వెళ్ళిపోయి అమ్మ కాళ్ళు మొత్తం గట్టిపోయాయి. వీడియోస్ అండ్ ఫొటోస్ తీయటానికి హ్యాండ్స్కున్న గ్లౌజెస్ తీస్తే చేతులు మొత్తం రెడ్డిష్ అండ్ పింక్ కలర్లో అయిపోయి అసలు పంజేట్లు మొత్తం తిమ్మిరి ఎక్కేసి గడ్డగట్టిపోయినాయి ఆ చలికి అండ్ ఆ ఐస్కి. ఇక్కడైతే ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చి చాలా అంటే చాలా చిన్న పిల్లలు అయిపోయారండి ఆడుకోవటానికి. అయితే ఏదో మనం చిన్న పిల్లలు ఆడతాం చూసారా, అలా అయిపోయి మంచిగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్కి. మనం కాసేపు కింద టైం స్పెండ్ చేసి అలా ఆడుకొని పైకి ఎక్కేసాము. పైన ఏంటంటే ఒక హోమ్లా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఒక పాతకాలపు హట్ అని అనుకోవచ్చు. అదైతే సంథింగ్ ఏదో పెద్దగా ఏదో హారన్ సౌండ్ ఉంటుంది చూసారా, అలా సౌండ్ వస్తే మామ ఏమైపోయింది, అప్పుడే 1 అవర్ అయిపోయిందా ఏంటి అనుకుంటున్నాము. కాకపోతే టైం ఏం అయిపోలేదు. ఒక పైప్ కనెక్షన్ ఇచ్చి ఆ పైప్ ద్వారా స్నో అయితే పంపిస్తున్నారనమాట. చూసారా రైడ్ ఎలా ఉందో. ఈ రైడ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, మా హస్బెండ్ ట్రై చేశారు. ఇలా స్నో పడుతుందో లేదో ఎమ్మటే ఒక దగ్గర 4 డీజే లైట్స్ పెట్టేసి డీజే పెట్టారు, మంచిగా సాంగ్స్ పెట్టారు. ఫుల్గా డ్యాన్సులు వేసేసాం మేమైతే. లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, అవి కూడా చూసేయండి. ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.